నమస్కారం అండి. కరీస్ కిచెన్‌కి స్వాగతం. చూడండి బీరకాయ కూర చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అసలు దీని రుచి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే అంతగా ఉందండి. సూపర్‌గుందసలు. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఇలా మీరు కూడా చేసుకొని తినాలి అనుకుంటే ఈ కూరని ఎలా చేశానో దానికి ఏమేం కావాలో మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. రండి. ముందుగానే నేను ఒక నైట్ అంతా ఈ శనగల్ని నానబెట్టుకున్నానండి. తెల్ల శనగలు ఇవి మాకు పండినవి వెనిచేలో. వీటిని ఇలా నానబెట్టుకుని శుభ్రంగా 4, 5 సార్లు కడిగి ఈ కుక్కర్లో వేసేసి ఒక గ్లాసు నీళ్ళు పోసేసి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి. వీటిని బీరకాయలతో పాటు వేసామంటే బీరకాయ త్వరగా ఉడుకుతుంది. ఇవేమో ఆలస్యంగా ఉడుకుతాయి. అందుకని చెప్పి వీటిని ఇలా వేరుగా ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు చూడండి బీరకాయని ఇది 30 కేజీ ఉందండి ఒక్క కాయను. ఈ కాయని ఇలా పైనున్న ఆ గట్టిగా ఉన్న చెక్కంతా ఇలా తీసేసుకోవాలి. ఈ బీరకాయ కూర అండి షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. ఒక షుగర్ పేషెంట్లనే కాదు, ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళైనా ఎలాంటి పచ్చని చేసే వాళ్ళైనా సరే ఈ కూరని తినొచ్చండి. దానికి తోడుగా దీనిలో మనం ఇప్పుడు శనగలు ఉడకబెడుతున్నాను కదా వేరుగా, అవి కూడా కలుపుతాం కాబట్టి ఇంకా బాగా బలమైన ఆహారం అండి. ఇలా చెక్కు తీసుకున్న వీటిని శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అంటే బాగా పెద్ద ముక్కలు అయితే కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగని బాగా చిన్న ముక్కలు కూడా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కో కూరకి ఒక్కోలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఇలా కట్ చేసాం కదా, అదే పచ్చడికైతే పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. వాటికి అంత ఇబ్బంది ఏమీ లేదు. అదే పప్పులోకైతే ఇంకా ఎలా పడితే అలా మన ఇష్టం. కొన్ని కూరలకి అంటే ఈ బీరకాయతో చేసే వాటిల్లోనే ఒక్కో రకం ఒక్కోలా చేస్తాం కదండి. ఆ చేసే రకాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్ వచ్చేసింది. అవి 3 విజిల్స్ వచ్చినాయండి. ఆ కుక్కర్ కట్టేశాను. అది ఆవిరి మొత్తం పోయేదాకా ప్రెషర్ మొత్తం పోయేదాకా ఉంచేసి ఈలోపు ఉల్లిపాయని పచ్చిమిరకాయలని కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా అండి నిలువుగా కట్ చేయకూడదండి. ఇలా బిళ్ళలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవటం కూడా తెలియదని చెప్తున్నారా అనుకుంటారేమోనండి. ఖచ్చితంగా చెప్పాల్సిందేనండి. కట్ చేసే దాన్ని బట్టి కూడా రుచి మారుతుంది. ఒక్కో కూరకి ఒక్కోలాగా కట్ చేసుకోవాలి. అదే మనం పులుసుల్లోకి చారుల్లోకి అయితే నిలువుగా కట్ చేసుకుంటామండి. ఈ పచ్చిమిరపకాయని కూడా ఇలా సగానికి చీలికల్లాగా కట్ చేసి కొంచెం ఒక మాత్రం సైజు ముక్కల్లా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆ మధ్యలో కట్ చేయాల్సింది దానిలో ఉన్న కారం బయటకు రావడానికి. ఇప్పుడు ఈ ప్రెషర్ మొత్తం పోయింది. వీటిని ఒక గిన్నెలోకి వడకట్టేసుకుంటాను. ఈ నీళ్లు కూడా అండి నేను వేస్ట్ చేయను. ఎందుకంటే పక్కన పెట్టేసి ఉంచుతాను. పక్కన పెట్టుకొని ఉంచి అవసరమైతే ఈ నీళ్ళే వాడుకుంటాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకొని దానికి తగినంత నూనె తీసుకోవాలండి. ఎక్కువేమీ పట్టదు ఈ కూరకి నూనె అనేది. కొంచెం జీలకర్ర, ఆవాలండి, పోపు దినుసులు ఎక్కువ ఏం పట్టవు దీనికి. అన్ని కూరల్లో లాగా ఈ 2 వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుందండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ వస్తుంది మొత్తము. కాబట్టి దీనికి కొంచెమే పడుతుంది అల్లం వెల్లుల్లి. ఆ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. వీటిని కూడా ముందుగా కొంచెం పసుపు వేసి 75% అంటే 3 వంతులు బాగా ఏగిపోయేదాకా వేపుకోవాలండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ముందే వేస్తే పైన పడుతుందని వేయనండి నేను ఏ కూరలోనైనా సరే. ప్రతిసారి చెప్తానే ఉంటాను కరివేపాకు విషయంలో మాత్రం. కానీ ఇప్పుడు వేసినా వేగిపోతుంది. అందుకని చెప్పి ఇలా ఉన్నప్పుడు మాత్రం వేస్తాను నేను. చూడండి ఇది 3 వంతులు వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని ఇలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మొత్తాన్ని ఇలా కలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే ఉప్పు తగలగానే ఆ బీరకాయ ముక్కల్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ నీటితోటే
కూర ఉడుకుతుందండి. మనం పైనుంచి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పైనుంచి నీళ్లు పోయాల్సి వస్తే శనగలు వండిన నీళ్లు పోస్తానన్నమాట. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలాగే సిమ్లో వదలాలి. దాని ఇష్టాసారంగా ఉడకనివ్వాలి. చూడండి, అలా వదిలేస్తే ఎంత నీరు వచ్చేసిందో బయటికి. ఇలా ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర పొడిని, కొంచెం ధనియాల పొడి, అంటే ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక అర స్పూను మెంతి పొడి అండి. ఇది మెంతి పొడి అందరికీ మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ పేషెంట్లకు కానీ ఎవరికైనా మంచిది. కడుపులో నులి పురుగు ఉన్నా కానీ ఈ మెంతి పొడి వేయటం వల్ల ఆ పురుగు అనేది చనిపోతుందండి. అందువల్ల ఈ మెంతి పిండి ప్రతి ఒక్కరికి మంచిదేనండి. ఇలా వేసి మూత పెట్టుకోవాలి ఒక 20 నిమిషాలు. చూడండి ఎలా నీరు వచ్చేస్తుందో. ఉండే కొంది ఇలానే నీరు వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కారం వేసి ఒక్కసారి మొత్తాన్ని కలుపుకొని, ఇది ఇలా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలా వేసేయాలండి. ఇలా వేసేసి మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఇలా మూత పెట్టి కారాన్ని మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఈ కారం మగ్గితే ఉప్పు కారం అన్నీ సమపాళ్లలో ఆ శనగలకు కూడా పట్టాలండి. అందుకు కారం మగ్గనివ్వాలంటుంది. అలా మగ్గేటప్పుడు వెల్లుల్లిపాయలని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి వీటిని కూడా కలిపేసుకుందాము. కలిపేసుకుంటే ఏమవుతుందంటే ఆ వెల్లుల్లిపాయ అనేది కూడా బాగా మగ్గుతుంది. వెల్లుల్లిపాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండెకి ఎంతో మేలు చేస్తుంది అంటారండి వెల్లుల్లిపాయని. అందుకని చెప్పి ఈ వెల్లుల్లిపాయని కూడా ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేను. నేను వాటిని కొన్ని ఇలా దంచి వేశాను. చూడండి ఇప్పుడు ఎలా ఉడికిపోయిందో. ఇంతేనండి, అయిపోయింది. ఇంకా దించేసుకొని వడ్డించుకొని తింటమేను. చూపిస్తాను ఇప్పుడు దాని టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను. దించాక నేను ప్లేట్లో పెట్టేసుకొని తిని మీకు చెప్తానండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇది. ఇదిగోండి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అసలు చూసారా ఎంత బాగుందో. కొంచెం అన్నం వడ్డించుకొని, కొంచెం కూర వడ్డించుకొని, ఒక నెయ్యి చుక్క తగిలించి కలుపుకొని తింటా ఉంటే అసలు చెప్పటానికి మాటలు సరిపోవండి. దీన్ని మీరు కూడా ఆస్వాదిస్తేనే దీనిలో ఉన్న రుచి ఏంటో మీకు తెలుస్తుంది. అంత బాగుందండి ఇది. సూపర్ అంటే సూపర్గా ఉంది.